ఈ చెట్టు కూడా కొట్టేయాలి. ఈ చెట్టా ఏర్లు దిగుతాయి. ఏర్లు కిందికి దిగాయి. దీంట్లో కనకరాలు వేస్తావా? దీంట్లో దీంట్లో కొత్తిమీర లాంటిది వేద్దాం. అదే పాలకూర లాంటిది. అది ఇంకో డబ్బు ఉన్నది, దాంట్లో వేస్తాం. ఆ బిందె కట్ చేయి కదా. బిందె కాదు, ఇంకో డబ్బు ఆడుంది. ఆడుంది చూడనుకుంటాం. దొండి చెట్టు కొట్టే మొత్తం తీసేసి. ఓ నో, దిస్ ఎండ ఈజ్ సో మచ్ కొట్టుడింగ్. మా అన్న ఈజ్ కష్టపడుడింగ్. ఈ చెట్టు తీసేసి ఈయన కనకంలో పెట్టుకుంటే మంచిగా ఉన్నాం. ఇది అది ఒక టైంలో అయిపోయింది. పిల్లలకి ఏది వస్తుంది కదా కోడ్ పెట్టి పెడతారు కదా, ఇది పెట్టి పసుపు పెట్టేస్తాను. ఇంకా కొంచెం వేరే మట్టి నాకేం కనిపిస్తుంది. దిస్ ఈజ్ బాడీ ప్లాంటింగ్ కోసం నేను వచ్చాను. దీంట్లో మట్టి వేద్దాం, కనకాంబరాలు ఇంట్లో పెడదాం. కమ్ ఆన్. మంచిగా లేస్తాయి ఇక. Oh my god, బాహుబలి సామ్రాజ్యం. అమ్మయ్యా, ఆడబెట్టాలి. మా అన్న కష్టపడి చూడండి గైస్. దిస్ ఈజ్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. కొమ్ము వచ్చేసింది. నా ఫోటో షాపింగ్ పొద్దునంటే చూపిస్తా, ఎంత క్యూట్ ఉందో. ఏదన్నా చూపిస్తా. ఎన్ని కనకమ్మరాలు చూసారా, వీళ్ళ కోసం నేను ఫ్లవర్స్ పెట్టిన. ఏమంటారా వీటిని? గులాబీ, పింక్ గులాబీ, ఎల్లో గులాబీ, రెడ్ రోజ్. తర్వాత పుదీనా పెట్టిన, కూరలు వేసుకుంటారు. పాలకూర పెట్టిన, అన్నం వండుకొని తినాలి, కూర వండుకొని. నెక్స్ట్ మల్లె చెట్టు, ఆయుర్వేదంలో మల్లె పువ్వు, మెంతి ఏమంటారు, వామ్ చెట్టు అజ్వైన్. చూసినారా ఎన్ని గానం పెట్టాను. ఇప్పుడు మళ్ళీ కనకాంబరాలు పెడుతున్నా. ఇట్లా ఉంటుంది మనతో పెట్టుకుంటే. మిరపకాయలు వేసినా కానీ జర సరిగా రావట్లేదు. అన్నీ ఒక దాంట్లోనే పెట్టాలి. ఇది ఒకటి పెట్టాలి, 4 పెట్టాలి. కొత్త మొక్కలు కనకాంబరాల చెట్లు. ఓకే, అండర్స్టాండ్? యూ బెటర్ అండర్స్టాండ్. వంకాయ పులుసు మన చేతితో జర చెట్లు మంచిగా వస్తాయి, అందుకే అన్ననే పెడుతుండు. మనం చెట్లు అంటే మనకి లవ్ చేస్తాయి బాగా చెట్లు మనల్ని. అందుకే మనల్ని ఇష్టపడి తొందరగా జీవం పోసుకుంటాయి. సో ఇవి కూడా మిగిలినాయి కదా, ఇవి ఇక్కడ పెడతా. పెట్టేస్తాం ఇక్కడ పెడతా. దీంట్లో కాదు, డ్రాగన్ ఫ్రూట్ పెద్దగా అయితే తినడమే కాదు. చీ, నచ్చదు. మంచి హెల్తీ ఫుడ్ తెలుసా అది? చీ అన్న, హెల్తీ ఫుడ్ అది.
అయ్యో నిజం, ఫైబరు, ఐరన్, కానీ దాని టేస్ట్ తీయగుంటుంది. తీయగేముండదు, తీయగుండదు. తిన్నావా ఎప్పుడైనా అసలు? మళ్ళా తింటే నువ్వు యాక్ అంటావు. ఎప్పుడే కానీ టేస్ట్ ఉన్న ఫుడ్ల కన్నా టేస్ట్ లేని ఫుడ్లలోనే మనకు బాడీకి కావాల్సిన విటమిన్స్, ఆయుర్వేదం కూడా ఎక్కువ ఉంటాయి. అవే తినాలి. మనం చీ అని పాడేస్తాం కానీ అవే హెల్త్కి మంచి. అర్థమైనా? అవే హెల్త్కి మంచి. రైట్. సో ఇందులో ఏమేయాలంటే పాలకూర విత్తనాలు. పుదీనా చూడు ఎంత మంచిగా వచ్చిందో. సీజర్ అది ఎక్కువ రోజులు ఉంచితే కూడా జర ఏందామంటారో దీన్ని చేదవుతుంది కదా ఇది. మా చిన్ని చిన్ని ప్లాంట్స్ ట్రిమ్మింగ్ చేసుకుంటున్నాయి. గడ్డం పెరిగిపోయింది. గ్రీన్ ఏది? మొత్తం కోసేస్తున్నావా? అంటే ఎక్కువ ఉంచితే దీన్ని ఏమంటారు, ఇది అవుతుందంట కదా, పచ్చాకులు వచ్చేసాయా? చేదవుతుంది. మా తోటలో కొంచెం వెళ్ళింది మెంతికూర పప్పు వేసుకుంటే సరిపోయిద్ది. లేతగా ఉంది. ఒక కట్ట అయింది. దీంట్లో నెక్స్ట్ ఏం వేద్దాం? కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేద్దాం. పుదీనా చాలా ఉంది. పుదీనా మంచిగా వస్తుంది పైకి కదా. కనకాంబరాలు పెట్టాం. రైట్. ఈ క్రిమి వేద్దాం. నేల గులాబీ అంటారు కదా. నేల గులాబీయా? అదా. ఇవి ఓకేనా? అందులో వస్తే అన్నిట్లలో వస్తుంది. దానికి రాని చోటే లేదు. ఇదొకటి ఖాళీ ఉంది. కొంచెం సాఫ్ట్ చేసి దాంట్లో వేయాలి. ఇదా? అన్ని ఫోటోలు తీసుకునేనా? అంతే కాబట్టి అంతే అంకుల్. అలా పెట్టబోయి చెట్లది మా యూట్యూబ్ ఛానల్లో ఫేమస్ అయిపోతారు మీరు. అట్లా వద్దాక అందరు మంచిగా ఉండాలి. అందులో నేను ఉండాలి. అందుకే మా యూట్యూబ్ ఛానల్లో మంచిగా ఉండాలి. అందులో నేను ఉండాలి. ధన్యవాదాలక్క. అందుకే యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నా. వస్తున్నాయి చూసిన. మొక్కలు ఇక్కడ మొగ్గ ఇది పెద్ద మొగ్గ పైన బుజ్జి కన్నా దాని కింద చిన్నది వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది. అశోక్ దిస్ ఇస్ పింక్ రోజ్. 2-3 చెట్లే ఇచ్చిన నీకు. అలా పెట్టినా దిస్ పింక్ రోజ్. అన్ని వీళ్ళకి రోజొక పువ్వు పెట్టుకోవడానికి మంచిగా వచ్చినాయి. బయట ఊకే కొనుక్కుంటారు అని చెప్పేసి రోజొక పువ్వు. ఈ 3 చెట్లు కలిపి 150 రూపాయలకి. 70 రూపీస్. 70 రూపాయలు కొట్టి 70 రూపాయలు కొట్టి 70 140 70 70 రూపాయలు కొట్టి అని తెలిసింది అప్పుడే. 200 పైన అయినాయి. కానీ చెట్లు తీసుకొచ్చి పెట్టినో లేదో అట్లా పెట్టిన 2-3 డేస్కే జీవం పోసుకున్నాయి చెట్లు. ఇప్పుడు మొక్కలు వస్తున్నాయి కదా. గుడ్ హ్యాండ్ మంచి చేతి ఇది మొక్కలు. ఆల్ ద బెస్ట్. ఇక్కడ చూడండి, గొంగూర తెచ్చుకొని వండుకున్నాము. తర్వాత పాడేయడం ఎందుకులే అని చెప్పేసి 4 చెట్లు పెట్టినా. ఇవి చూడు మళ్ళీ ఎలా వచ్చిందో. నేను పెట్టినప్పుడు ఇలాంటి ఆకులు ఏం లేవు. ఇవి రీసెంట్గా వచ్చినాయే చిగురు.
మీరు కూడా ఎప్పుడు పడేయకండి, ఖాళీ ప్లేస్ ఉంటే నాటండి, ఫ్రీ గొంగూర వస్తుంది. ఐడియాస్ ఉండాలి ఎవరికి. మ్యాన్ ఈజ్ గ్రేట్ ఈజ్ యువర్ బెస్ట్. ఉమెన్ ఈజ్ గ్రేట్. అది ఈ రోజుకి వీడియో ఇది. ఈ రోజుకు మెంతి కూర ఇది. మేము సాయంత్రం మంచిగా పప్పు చేసుకొని తింటాం. వేసుకొని తింటాము. మీరు కూడా రండి, షేర్ చేస్తాం, లేదంటే మేము చేస్తాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ మై ఛానల్, మై సిస్టర్. దట్ ఈస్ మ్యాన్ ఈజ్ గ్రేట్ మ్యాన్. కొంచెం చెప్పాలి. నాకు చెప్తాను శివగాడు చెప్తాం మళ్ళీ తిడుతుంది. సో గైస్, మేము ఇన్నిగానం ప్లాన్స్ పెట్టినాం, బట్ ఇంకా చాలా స్పేస్ ఉంది. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే మాకు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ప్లాంట్స్ ఇంకా ప్లాంటింగ్ చేస్తాం మేము. మా అన్నయ్య చేతిలో అయితే ప్రతి ఒక్క ప్లాంట్ అనేది ఏమంటారు ఈజీగా గ్రోత్ అవుతుంది. ఈజీగా గ్రోత్ అవుతుందంట. తొందరగా తెలంగాణ భాషలో చెప్పాలంటే తొందరగా ఏనుకుంటాయి, తొందరగా మొలుస్తాయి.